హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కరేపాకు కారం పొడి అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. కారం పొడి హెల్త్కి మంచిది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఈ కరేపాకు కారం కానీ చిన్నిల్లిపాయ కారం పొడి కానీ మంచిదో కాదో మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, వాళ్ళే తప్పకుండా చెప్తారు. ఈ కరేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు మినపగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మరో కప్పు వేరుశనగపప్పు, అలాగే 2-3 స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఇవి మొత్తం మీడియం ఫ్లేమ్లో మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవండి. అలాగే 2-3 స్పూన్స్ ధనియాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ధనియాల వలన ఏమైనా దగ్గు లాంటివి ఉంటే ఇన్ఫెక్షన్స్ మొత్తం పోతాయి. ఇప్పుడు దీనిలో మీకు రుచికి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకోండి. నేనైతే 25 నుంచి 30 ఎండుమిరపకాయల వరకు వేసుకుంటున్నానండి. అంటే నేను కొంచెం ఎక్కువ కారం పొడినే చేస్తున్నానండి. ఎందుకంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే, అలాగే ఇడ్లీలోనైనా సరే దోశలోనైనా సరే కారం కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి హెల్త్ మంచిది, రుచికి రుచి ఉంటుందండి. ఎండు మిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఎండుమిరపకాయలు బాగా వేగి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దానిలో శుభ్రంగా వాష్ చేసి వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఆరబెట్టుకున్న కరేపాకు 3 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. ఈ కరేపాకులో జుట్టుని నల్లగా చేసే గుణం ఉంటుందండి. జుట్టు అస్సలు ఊడదండి. అలాగే ఈ కరేపాకు ఔషధ గుణాలు ఉండేటువంటి ఆయిల్ ఉంటుందండి. అదే ఆయిల్ ఎముకలకు చాలా మంచిది. ఈ కరేపాకు ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మీలో కొంతమందికి డౌట్ రావచ్చండి, అన్నీ ఒకసారి వేసి వేపొచ్చు కదా అని. అలా వేయకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటుందండి వేగడానికి. అందుకే ఎక్కువసేపు ఏది వేగుతుందో అది ఫస్ట్ వేసుకొని వేయించాలి. ఆ తర్వాత ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో 1 కప్పు వెల్లుల్లిపాయలను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే మిక్స్ జార్లో చల్లారని దినుసులను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిగతా దినుసులను కూడా పొడి చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి తురుముని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సపరేట్గా వెల్లుల్లి కలుపుకోవడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో వెల్లుల్లి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి. ఈ కరేపాకు పొడిని టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 లేదా 2 నెలలు అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.